దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపా వాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 6వ వచనం. ప్రియులారా, ఆ రోజున కోత పండుగను ఆచరించుటకు ప్రతి జనములలో నుండి వచ్చిన అనేక మంది యాత్రికులు యెరూషలేములో కూడి ఉన్నారు. పరిశుద్ధాత్మ విశ్వాసుల మీద రాలినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అనేక మంది ప్రజలు తమ స్వభాషలతో మాట్లాడుట చేత అక్కడి వారి భాషలలో అర్థమయ్యింది. క్రొత్త వ్యక్తులు, వివిధ ప్రాంతాల వారు తమ స్వభాషతో దేవుని గూర్చిన వార్తలను విని అర్థం చేసుకోవడం ఎంతో అద్భుతమైన కార్యం. అనేకులు యేసుని గురించి ఇంకా తెలుసుకునేలా కదిలింపబడ్డారు, అర్థం చేసుకోబడ్డారు. ప్రియులారా, మనము అనేక భాషలలో మాట్లాడలేకపోవచ్చు, లేక అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ ఇతరులతో సంబంధం కల్పించుకునే పద్ధతులను పరిశుద్ధాత్ముడు మనకు కల్పిస్తాడని మనకు తెలుసు. అద్భుతంగా మనము ఆయన పరిచర్యను కొనసాగించుట, లేకపోతే దేవునికి ఇష్టముగా జీవించుటకు దేవుని చేతులము లేదా ఆయన పాదములము మరియు నోరు అయి ఉన్నాము. నేడు పరిశుద్ధాత్మ సహాయంతో క్రొత్త వారిని చేరగలము. అందరూ అర్థం చేసుకునే భాష ప్రేమ మాత్రమే. అది దైవికమైన అగాపే ప్రేమ మాత్రమే. కనుక మనము దేవుని ప్రేమను కలిగి ఉన్నప్పుడు మనము అనేకులను అర్థం చేసుకోవడమే కాదు, కానీ అనేకులకు మన మాట ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా క్రీస్తును చూపించగలం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.